నగర మేయర్ ఎన్నిక దేనికి సంకేతం? ఇది రిపబ్లికన్స్కి డెమోక్రాట్స్కి మధ్య నడుస్తున్న వారికి ఇండికేషన్గా చూడాలా, లేకపోతే నేషనలిస్ట్కి లెఫ్టిస్ట్ ముసుగులో ఉన్న డెమోక్రాట్స్కి మధ్య నడుస్తున్న వారుగా చూడాలా? ఎందుకంటే మేయర్గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దాని నేపథ్యం గతం చాలా వివాదాస్పదంగా ఉందనే వ్యాఖ్యానాలు, కథనాలు ప్రపంచవ్యాప్తంగా వినవస్తున్నాయి. ఇజ్రాయలీ పొలిటీషియన్స్ అయితే నేరుగా అటాక్ చేశారు జోహ్రాన్ మమ్దాని గురించి మెన్షన్ చేస్తూ, ఈయన ఈ హమాస్ టెర్రర్ గ్రూప్కి సపోర్టర్ అనే ఒక పెద్ద మాటని తెర మీద తీసుకొచ్చారు. అది నిజమా, అభాండమా? అలాగే దీంతోపాటు అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్టిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో మనం గనక చూస్తే కనుక అమెరికాలో జోహ్రాన్ మమ్దాని ఎన్నికైన వెంబడే అంతర్జాతీయ మీడియాలో డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి. అతనికి సపోర్ట్గా, అతనికి వ్యతిరేకంగా. అన్నింటికి మించి ఏంటంటే పాలస్తీనా సపోర్టర్ అనేవాళ్ళు ఉన్నారు. ఏకంగా హమాస్ టెర్రర్ గ్రూపే ఇతనికి సపోర్ట్ చేస్తుంది, ఫండింగ్ కూడా అక్కడి నుంచి వచ్చిందని ఇజ్రాయెల్ నేరుగా మాడుతుంది. జోహర్ మమ్దాని అనేది ఆయన ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్. మనందరూ తెలిసిందే. హీ వాజ్ బార్న్ టు ఇండియన్ పేరెంట్స్. కంపాలాలో పుట్టారు, యుగాండాలో. మదర్ మీరా నాయర్, ఫేమస్ ఫిలిం మేకర్. వాళ్ళ ఫాదర్ ఏమో మొహమ్మద్ మమ్దాని. ఈజ్ ముంబైలో పుట్టారు ఆయన. సో హీ వాజ్ బార్న్ ఇన్ రౌర్కేలా, మీరా నాయర్. బట్ మలయాళీ మదర్. ఫాదర్ గురించి ఎక్కువ మాట్లాడలేదు ఆమె. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు. జోహర్కి ఎడ్యుకేషన్ కూడా అంతా యూఎస్లో జరిగింది. ఈజ్ అ న్యాచురలైజ్ సిటిజన్. ఐ థింక్ 1990లో అక్కడికి వచ్చారు వాళ్ళు యూఎస్కి. సిటిజన్షిప్ వచ్చింది. బట్ ఈ స్టిల్ హోల్డ్స్ అ యుగాండన్ పాస్పోర్ట్. అక్కడ యూఎస్లో యూ కెన్ హోల్డ్ అ డబుల్ పాస్పోర్ట్. యుగాండన్ పాస్పోర్ట్ ఇప్పుడు కూడా ఉంది. ఒక హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ అని చెప్పలేము, ఒక మోడర్నిస్ట్ ఇస్లాం అని చెప్పొచ్చు. ఆయనది ఇస్లాం కన్నా ఎక్కువ ఆయన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎకనామిక్స్ గురించి. ఒక లెఫ్టిస్ట్ లీనింగ్ క్యారెక్టర్. అమెరికాలో లెఫ్టిస్ట్ అనేది సోవియట్ టైంలో అయితే మిమ్మల్ని జైలు వేసేస్తుండే, యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు. అప్పుడు మనకు తెలుసు క్యూబన్ మిసైల్ క్రైసిస్ కానివ్వండి, బే ఆఫ్ పిగ్స్ జరిగినప్పుడు, జాన్ ఎఫ్ కెనడీ ఇష్యూ ఉన్నప్పుడు. కమ్యూనిస్ట్ అనగానే ఈవెన్ వీసా కూడా రాదు మీకు యూఎస్కి వెళ్ళడానికి. అంత స్ట్రిక్ట్ ఉండేవారు కమ్యూనిజం. ఇప్పుడు కూడా అంతే. కమ్యూనిజం అంటే అమెరికన్స్ నచ్చదు. కానీ ఎక్కడ మారింది ఇదంతా అంటే ఒక షిఫ్ట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. మన ఇండియా వైపు నుంచి కానివ్వండి, మిగతా దేశాల నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ సెటిల్ డౌన్ చేసినప్పుడు చాలా మటుకు వాళ్ళకి ఫిలాసఫీ మారిపోయింది. అంటే ఇస్లాం కూడా చాలామంది ముస్లిమ్స్ కూడా వచ్చి సెటిల్ అయిపోయారు. సిరియా నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో, వాళ్ళు ఇరాక్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ని చాలామంది తీసుకున్నారు యుఎస్. థాట్ ప్రాసెస్ మారింది. రెండవది, అక్కడున్న యంగ్స్టర్స్ చాలామంది లోన్లు తీసుకొని వాళ్ళు చదువు చేసుకున్న తర్వాత ఉద్యోగం రాకున్నప్పుడు వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అప్పుడు లెఫ్టిస్ట్కి మారిపోయి. మనం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదివినప్పుడు నాకు గుర్తుంది, పీడిఎస్యు, ఆర్ఎస్యు వీళ్ళందరూ అక్కడ ఉండే నెక్సల్ అవుట్ఫిట్స్ రిక్రూటింగ్ టీం వాళ్ళు ఇదే ఫిలాసఫీ యూజ్ చేస్తారు. చూడండి ఇంత కష్టపడుతున్నారా, నువ్వు ఇంజనీరింగ్ చేసావు, కాకతీయాలో చెప్తుండే, ఇక్కడ చెప్తుండే, వరంగల్లో కూడా, ఉస్మానియాలో కూడా చెప్తుంది. దాని తర్వాత నీకు ఉద్యోగం వచ్చిందా అని అడుగుతాడు కింద. రాలేదు అని. చూడు నీ ఇంటి పక్కన వాడు 10వ క్లాస్ కూడా పాస్ కాలేదు, వాడు ఇప్పుడు అంతా 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు, 5 కార్లు ఉన్నాయి, నువ్వేం చేస్తున్నాడు? లాస్ట్లో వాడు తుపాకీ పట్టుకుంటాడు. దట్ ఈస్ ద నక్సలిజం ఫిలాసఫీ. లెఫ్టిస్ట్ ఐడియాలజీని బ్రెయిన్ వాష్ చేయడం. సో అప్పుడు అంటారు కదా, at 18 if you are not a communist, your heart is in the wrong place. At 30 if you are still a communist, your brain is in the wrong place. So that is the philosophy అనమాట. అంటే యాజ్ యూ గ్రో మెచ్యూర్ మీ కమ్యూనిజం ఫిలాసఫీ తగ్గి వస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు రియాలిటీ తెలిసిపోతుంది ఏంటనేది. ఈయన కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చాలా విచిత్రమైనది. హీఈస్ మ్యారీడ్ టు సిరియన్ అమెరికన్ లేడీ, రమా దువాజీ అని. షీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఆయన ఏ డ్రెస్ వేసుకుంటాడు, ఏ టై వేసుకుంటాడు కూడా ఆమె కంట్రోల్ చేస్తుంది. అంత ఇమేజ్ బిల్డింగ్ ఆమె. అదే షీఈస్ ఇన్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ, డిజైన్ కన్సల్టెంట్ ఆమె. న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ అంతా డిజైన్ చేస్తుంది వాళ్ళ కోసం, న్యూస్ పేపర్ డిజైన్. అది కాకుండా సెరామిక్ డిజైన్ కూడా చేస్తుంది ఆమె. సో ఈ జోహ్రాన్ మమ్దాని ఆయనకు ఒక ఇష్యూ ఏంటంటే, న్యూయార్క్ లాంటి స్టేట్లో ఆయన స్టార్ట్ చేసినప్పుడు క్యాంపెయిన్ ఆయనకు 1% ఓటు ఉండే. దాని తర్వాత 3 అయింది. అక్కడి నుంచి పెరిగి ఇప్పుడు ఎలక్షన్ గెలిచేశారు. డెమోక్రాట్సే సర్ప్రైజ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ నుంచే కూమో, ద ఎగ్జిస్టింగ్ మేయర్, ఆయన గెలుస్తారనుకున్నారు అందరు. కానీ సడన్గా ఆయన పైకి వచ్చింది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, న్యూయార్క్ అనే సిటీ, ఇట్స్ అ క్యాపిటలిస్ట్ సిటీ. 3,36,000 మంది
బిలియనర్స్ ఉన్నారు అక్కడ. ఓకే, నాట్ మిలియనర్స్, బిలియనర్స్. బిలియనర్స్. ఈయనేమంటున్నాడు, నేను అట్లాంటి వాళ్ళని ట్యాక్స్ వేస్తాను వాళ్ళ మీద, ఐ విల్ ట్యాక్స్ దమ్. మీరు ఎట్లా ట్యాక్స్ చేస్తారండి? దట్స్ ఎ క్వశ్చన్ దట్ విల్ కమ్. అంటే ఇక్కడ చాలా కాంప్లెక్సిటీ ఉంది సార్. ఇందాక మీరు అన్నట్టే ఒక 55 స్టేట్స్ అక్కడ 55 to 56 ఉంటే 52లో ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రకమైన కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మళ్ళీ యుఎస్ మొత్తానికి ఒకటి. మేయర్కి ట్యాక్స్ వేసే పవర్ ఉంటుందా? లేదు, ఇండైరెక్ట్గా చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ట్యాక్స్ స్టేట్స్ ఇస్ న్యూయార్క్ అని చెప్పొచ్చు కావాలండి. చాలామంది అమెరికాలో ప్రతి స్టేట్కి వాళ్ళ ట్యాక్స్ ఉంటుంది. లూయిజియానాకి వెళ్తే ఐ థింక్ ఇట్స్ 0, ఫ్లారిడా కూడా 0. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎక్కువ ట్యాక్స్ వేస్తే వీళ్ళు పారిపోతారు అక్కడి నుంచి, తోడు వాళ్ళ బిజినెస్ కూడా తీసుకెళ్ళిపోతారు. బట్ చాలామంది లూయిజియానా కానీ ఫ్లారిడాలో సెటిల్ డౌన్ చేయరు. ఎందుకంటే యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ న్యూయార్క్ లాంటి ప్లేసెస్లో, మ్యాన్హాటన్ లాంటి ప్లేసెస్లో. ట్రంప్ కూడా అదే సిటీ నుంచి వచ్చారు. ఈ గ్రో అప్ ఇన్ దట్ సేమ్ సిటీ. అక్కడి నుంచి ఆయన బిజినెస్ పైకి వచ్చి ఆయన నౌ ఈజ్ ద ప్రెసిడెంట్. సో ఈ బిలియనర్స్ని ట్యాక్స్ చేయడం అనేది ఆయనకు ఒక పెద్ద ఏం చెప్తారు, ఒక ఎయిమ్ అన్నమాట. అది చేసి ఆయనకు 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ అది ఆల్సో. ఈయన ఎందుకు చేస్తున్నాడు ఇది అనేది ఒక పెద్ద స్టోరీ ఉంది చాలా మటుకు. వై ఈజ్ ఈ డూయింగ్ ఇట్? ఆయన ఏమంటున్నా అంటే, న్యూయార్క్లో ఉండడానికి ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే మీకు చాలా డబ్బులు వర్క్. ఐ థింక్ హీ స్టేయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ 1 bedroom హౌస్ అపార్ట్మెంట్. $2,320 ఎంతో ఆయన హీఈస్ పేయింగ్ రెంట్ పర్ మంత్. మన దాంట్లో కన్వర్ట్ చేస్తే అది ఎక్కువనే ఉంటుంది అదంతా. సో మనం చూస్తే ఇప్పుడు మీరు దీంట్లో చూసేది ఏంటంటే మెయిన్గా వీళ్ళు, అండ్ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ డాక్యుమెంట్, మెడికేర్, అందరికీ మెడికేర్ ఇవ్వాలి, రెంట్ ఫ్రీజ్ చేసేస్తా అంటున్నారు. అంటే మీరు ఒక ఇల్లు ఉంది, వాసుదేవన్ గారికి అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, మీరు ఎక్స్ అమౌంట్ మనీ ఛార్జ్ చేస్తున్నారు, $3,000 ఛార్జ్ చేస్తున్నారు per నెలకి, మీరే పెంచలేరు రెంట్, అయిపోయింది, ఫ్రీజ్ చేసి పడేస్తారు నెక్స్ట్ 3-4 yearsకి. మీరేం చేస్తారు అప్పుడు? మీరు అపార్ట్మెంట్ అమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు, లేకుంటే అపార్ట్మెంట్ బంద్ చేసి పడేస్తారు, లేకుంటే అపార్ట్మెంట్ అద్దెకి ఇచ్చేస్తే అదే రెంట్ తీసుకుంటారు. 3 ఆప్షన్స్ ఉన్నాయి మీద. మమ్దాని వాంట్స్ టు గో ఫర్ ద లాస్ట్ ఆప్షన్. మీరు అక్కడే ఉండండి, రెంట్ ఫ్రీజ్, అండ్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళకండి. కానీ వెళ్ళిపోతారు చాలామంది, ఎందుకంటే దే విల్ నాట్ స్టే. ఫస్ట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాను మీకు, ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ మేజర్ ఇష్యూ అక్కడ. అది కాకుండా ఆయన ఫ్రీ బస్ రైడ్స్, మన రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో ఇచ్చే, సిద్ధరామయ్య గారు ఫ్రీ బస్ రైడ్ ఫర్ ఎవ్రీవన్. ఆయన లాజిక్ ఏంటంటే, ఇప్పుడు కూడా ఆయన దగ్గర కార్ లేదంట, అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఎందుకంటే హీఈస్ అ న్యూయార్క్ కౌన్సిల్ మెంబర్. దాంట్లో ఆయనకు $120,000 ఎంత వస్తుంది జీతం సంవత్సరానికి. సో ఆయన ఫిలాసఫీ చూస్తే కూడా మీరు, ఎందుకంటే ఆయన నేను చెప్పినట్లు చాలా మట్టుకు వీళ్ళు డైవర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు, ఇట్లాంటి బిలియనర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మనం, ఆయన కార్ లేదంటే ఒక మిలియనర్ కాదు ఆయన, $120,000 తక్కువేం కాదు. సో వై హీజ్ ఈ డూయింగ్ ఇట్ అనేది వచ్చి పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఆయన ఏమంటున్నాడు, నేను ఉండేది ఒక 1 bedroom హౌస్లో, ఎంతోమంది, ఇన్ఫ్యాక్ట్ ద మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్, ఎందుకంటే మీరు న్యూయార్క్ని తీసుకొని డివైడ్ చేస్తే మ్యాన్హాటన్ వైపు ఒకటి వెళ్తే డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, చాలా మటుకు అఫ్లుయెంట్ ప్రొఫెషనల్స్ ఉంటారు అక్కడ, ఫైనాన్స్ ప్రొఫెషనల్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ఉంటారు. డెమోక్రటిక్, ప్రోగ్రెసివ్లీ డెమోక్రటిక్ స్టేటన్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. అక్కడ బేసిక్లీ మీరు చూస్తే చాలా మటుకు వైట్ పాపులేషన్ ఎక్కువ అక్కడ, వాళ్ళు రిపబ్లికన్ పార్టీ వైపు వెళ్తారనమాట మోస్ట్లీ. అది కాకుండా బ్రూక్లిన్ ఉంది, దాని తర్వాత బ్రాంక్స్ ఇస్ మోస్ట్లీ లాటిన్ అండ్ బ్లాక్ అమెరికన్స్ ఉంటారు అక్కడ, డెమోక్రాట్స్ ఓట్ చేస్తారు ఇప్పుడు. క్వీన్స్ అని చెప్పి ఎథ్నికలీ డివర్స్ అనే ఒక ప్లేస్ ఉంది. అట్లా కాకుండా మీరు కంప్లీట్ మమ్దాని గ్రూప్ చూస్తే కూడా ఆయన ఓటింగ్ ప్యాటర్న్ చూడండి, ఎవరెవరు ఓట్ చేశారు ఆయనకి. యంగ్ ఏజ్ గ్రూప్లో 18 to 29 వాళ్ళు ఓట్ చేశారు ఆయన కోసం, 78%. 17% క్యూమోకి ఓటేశారు. 30 నుంచి 44 దాంట్లో 66% మంది ఆయనకు ఓటేశారు. ముందు 78, 66 చూడండి. 45 నుంచి 64కి వచ్చేదాకా తగ్గి 43 అయింది. ఇంకా 65 అండ్ అబోవ్ కాగానే 36% మేము ఓట్ చేశారు. అంటే యాజ్ ద ఓల్డర్ ద పాపులేషన్ గోస్, వాళ్ళు మమ్దానికి ఓట్ వేయలేదు, యంగర్ పాపులేషన్ ఓట్ వేశారనమాట. అది కాకుండా హౌస్ హోల్డ్ ఇన్కమ్ చూడండి, హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఒక $30,000 ఉన్న వాళ్ళు 41% మంది ఓటెడ్ ఫర్ మమ్దాని, బట్ 50% ఓటెడ్ ఫర్ క్యూమో. కానీ అక్కడ కూడా మీరు $300,000 పర్ మంత్ ఓకే గెయిన్ చేస్తున్న, పర్ ఇయర్ గెయిన్ చేస్తున్న శాలరీ వాళ్ళకి చూస్తే 34% మంది ఓటేశారు. ఓకే,
సో So, ద చాలా రిచర్ variations ఉన్నాయి. రిచర్ ద పాపులేషన్ దే ఆర్ నాట్ ఓటింగ్ ఫర్, Mamdani. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ ఫిలాసఫీ. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఆయన యాక్సెప్టెన్స్ స్పీచ్ చూసిన తర్వాత అన్నారు, ఆయన కొంచెం మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఎందుకంటే ఫైనాన్స్ నా దగ్గర ఉంది, నేను కావాలంటే స్క్వీజ్ చేసేస్తాను అని. ఆయన పేరు కూడా చెప్పలేదు, ఐ డోంట్ నో వాట్ ఈస్ హిస్ నేమ్ అని చెప్పారు, ఏదో ఒక పేరు ఉంది, ఆయన నాకు పేరు రావట్లేదు నోట్లో అని చెప్పారు. బై స్కిన్ కలర్, బై రేస్ అంటారు అక్కడ, వైట్ వాళ్ళు 46% ఓటేశారు ఆయన కోసం, 55% బ్లాక్స్, హిస్పానిక్స్ 49, ఏషియన్స్ 51% అండ్ అదర్స్ 61%. ఇది మోస్ట్లీ వీళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఉందన్నమాట. సో వీళ్ళ చూస్తే మీరు ఇప్పుడు మమ్దాని వస్తున్న ఫిలాసఫీ డెమోక్రట్ వైపు నుంచి, కానీ అక్కడ ఒక డెమోక్రట్ సోషలిస్ట్ అమెరికా అని చెప్పి డిఎస్ఏ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది. ఇది మమ్దాని ఈజ్ అఫిలియేటెడ్ విత్ దట్ గ్రూప్. ప్రాబ్లం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఎవరికి థ్రెట్ అనేది, ట్రంప్కి థ్రెట్ లేకుంటే డెమోక్రటిక్ పార్టీకి థ్రెట్ అనేది ఒకటి ఉంది. వన్, హీ కెనాట్ కాంటెస్ట్ యాజ్ అ యూఎస్ ప్రెసిడెంట్, సిన్స్ హీ వాస్ నాట్ బార్న్. ఇండియాలా కాదు, ఇన్ యూఎస్ మీరు అక్కడ పుట్టుండాలి, అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ కావడానికి యూ షుడ్ హావ్ బిన్ అండ్ న్యాచురలైజ్, యూ షుడ్ హావ్ బిన్ బార్న్ ఇన్ ద యూఎస్. ఈయన న్యాచురలైజ్ సిటిజన్ అనమాట, అక్కడ వచ్చి సిటిజన్షిప్ గవర్నర్ వరకు వెళ్ళొచ్చు, అంతే. గవర్నర్ ఇంకా మిగతా ఏదైనా చేయొచ్చు, కానీ వెళ్ళొచ్చు, కానీ దీనికి యూ కెనాట్ డూ దట్ అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిచ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పారిపోతారా వీళ్ళు, అండ్ దట్ ఈస్ అ మేజర్ డౌట్ ఇప్పుడు. ఎందుకంటే చాలా మటుకు న్యూయార్క్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంట్రోల్ చేస్తుంది వీళ్ళే, వెరీ రిచ్ పీపుల్ దే కంట్రోల్. వీళ్ళు పారిపోతే మొత్తం పడిపోతుందా బిజినెస్. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఫ్లారిడాలో మాట్లాడుతూ కూడా ఇదే మాట చెప్పారు, ఏంటి మీరందరూ ఇక్కడికి రండి ఫ్లారిడాకి, అక్కడ న్యూయార్క్ నుంచి పారిపోతారు ఎట్లా మీరు అందరని చెప్పేసి. మమ్దాని కూడా ఆయన ఫిలాసఫీ కొంచెం మార్చుకున్నారు. ఇనిషియలీ హీ వాజ్ అ టోటల్ కమ్యూనిస్ట్ and a bit Islamist. Later he worked with Islam fundamentalist groups కూడా. కానీ ఆయన ఒరిజినల్ ఫిలాసఫీ చూస్తే ఇంతిఫాదాని సపోర్ట్ చేయడము అదంతే కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇవాళ కూడా పొద్దున యాజ్ వీ స్పీక్ అక్కడ ఒక జూయిష్ స్కూల్లో వెళ్ళి స్వాస్తిక సింబల్ కొట్టారంట, నాట్జీ సింబల్ ఎవరో స్ప్రే పెయింట్ కొట్టారంట. అది చూడంగానే ఆయన ఒక ట్వీట్ చేసిండు, ఐ కండెమ్ దిస్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ అండ్ వీ విల్ గో ఆఫ్టర్ దీస్ పీపుల్ అని చెప్పి. దానికన్నా ముందు పింక్ ఫ్లాయిడ్ డెత్ టైంలో ఒక ఇష్యూ జరిగింది ఒకటి, జార్జ్ ఫ్లాయిడ్. పోలీసు వాళ్ళ మీద ఆంక్షలు పెట్టాలని చెప్పి పోలీస్ స్ట్రెంగ్త్ తగ్గిద్దామని చెప్పి ఈయన ప్రపోజల్ పెట్టిండు. కానీ ఇప్పుడు ఆయన మేయర్ కాగానే అంటున్నాడు అట్లేం అక్కర్లేదు, పోలీసు వాళ్ళ స్ట్రెంగ్త్ ఆయన కావాలి కదా ఇప్పుడు. అది కాదు, మీరు ఆ చైర్లో కూర్చున్నప్పుడు మీకు ఫిలాసఫీ తెలుస్తుంది. మీరు ఆపోజిషన్లో ఉండి ఏ మాట అని చెప్పొచ్చు, రాహుల్ గాంధీ లాగానే లేకుంటే తేజస్వి లాగా, నేను 30,000 రూపాయలు ఇచ్చేస్తాను ఒక అకౌంట్. మీరు వేసేటప్పుడు మీరు ఆ కుర్చీలో వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు అర్థమవుతుంది ప్రెషర్ ఏముంది అనేది. సో ఆయన చాలా మటుకు మార్చుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ జస్ట్ రీడింగ్ దట్ ఆల్సో, దట్ ఆయన ఇనీషియలీ చెప్పారంటే అక్కడున్న గవర్నర్ని తిట్టారు, మళ్ళీ దాని తర్వాత హీ సెడ్ ఐ విల్ మేకప్ విత్ హర్ అని చెప్పేసి. సో మమ్దానిది ఒక ఫిలాసఫీ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ సో మెనీ బిలియనర్స్ ఈజ్ మిస్ప్లేస్డ్, అండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బికాజ్ ఆయన ఒక కమ్యూనిస్ట్ అని చెప్పేది ఎవ్రీబడి యాక్సెప్ట్స్. సపోజ్ ఆయన కోరుకున్నట్టు మెజారిటీ ఆఫ్ ద బిలియనర్స్ అక్కడి నుంచి ఫ్రీ అయిపోయారు అనుకోండి, అంటే పారిపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎకానమీ పడిపోతుంది కదా వాసుదేవన్ గారు. ఏ ఎకానమీ అని ఉండాలంటే మీకు బిజినెస్ వాళ్ళు అక్కడ ఉండాలి. ఇప్పుడు అదానీ అంబానీ తిడతారు మీరు, రాహుల్ గాంధీ డైలీ తిడతాడు. అదానీ ఇచ్చే ఉద్యోగం లేకుంటే అంబానీ ఇచ్చే ఉద్యోగం 10% అయినా రాహుల్ గాంధీ ఇవ్వగలడా? లేదు. సో సరే, ఏ బిజినెస్ మ్యాన్ అయినా ప్రాఫిట్స్ చూస్తాడు, లాభాలు చూస్తాడు, లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఉంటుంది, అదంతా ఉంటుంది. వాళ్ళ లైఫ్ అది, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎట్లా ఖర్చు చేయాలంటే వాళ్ళు ఖర్చు చేసుకుంటారు, మనం చెప్పలేము. అది కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అది కాదు. కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఏంటంటే స్టేట్ కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు ఈయన అదే అంటున్నాడు, అక్కడున్న గ్రాసరీ స్టోర్స్, ఇప్పుడు మీరు మామ్ అండ్ పాప్ స్టోర్స్, మన కిరాణా కొట్లు ప్రైవేట్ వాళ్ళు నడిపించుకోకూడదు, గవర్నమెంట్ నడిపిస్తారంట. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? ఈయనది ఐడియా ఏంటంటే కాస్ట్ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్లు ఉన్న వాళ్ళ మీద ట్యాక్సులు అది ఇది వేస్తే కార్లు వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ యూజెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్ లేదని చెప్పాను చూడండి. ఇప్పుడు ఇట్లాంటి అన్ని ఫిలాసఫీస్ ఉంది ఆయన దగ్గర. ట్యాక్స్ వేయడము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టడము, ఈ ఫ్రీ గ్రాసరీ స్టోర్స్. ల్యూర్ చేసాయంటారు ఓటర్స్ని ఇలాంటివి? ల్యూర్ అని కాదు. నేను న్యూయార్క్ ఒక కాంపోజిషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్ బ్లాక్స్, ఏషియన్స్ అందరూ ఉన్నారు. యంగ్స్టర్స్ చాలామంది వచ్చారు అక్కడికి. వాళ్ళకి ఐ థింక్ ఆల్మోస్ట్ 60% ఆర్ స్టేయింగ్ ఆన్ రెంట్. వాళ్ళ రెంట్ అఫోర్డబుల్ కాకపోతే చాలా, ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. సో స్ట్రాటజీ ఏంటంటే రెంట్ ఫ్రీజ్ అనగానే ఓట్, రెంట్ ఫ్రీజ్ చేసేస్తాడు బాగుంటుందని. కానీ మీకు ఎవరు రెంట్కి ఇస్తారు? రెంట్కి ఇచ్చేటోడు ఈజ్ అ బిగ్ మ్యాన్.
ఆయన రేపు నేను తాళం వేసి వెళ్ళిపోతా అంటే ఏం చేస్తాను? మీకు ఇల్లు ఉండదు, మళ్ళీ ఇల్లు పల్లగొట్టి మీరు లోపల పంపిస్తారా వీళ్ళని? దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ప్రాబ్లం వాసుదేవన్ గారు. అండ్ ఈ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 75% రెవెన్యూ ఈ వీళ్ళ న్యూయార్క్ సిటీ బడ్జెట్ మన దగ్గర లాగా కాదు. మన మేయర్ ఓన్లీ ఫిగర్ హెడ్, నామకే వాస్తే. ఎక్కువ అలాగే హైదరాబాద్ మేయర్ అంటే సరే గద్వాల్ విజయలక్ష్మి ఎవరు ఆమె ఉంది కదా, అంతే. కానీ ఆమెకు పవర్ ఏం లేదు ఎక్కువ. మన దగ్గర 8,000 కోట్లు బడ్జెట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ న్యూయార్క్స్ బడ్జెట్ ఈస్ అబౌట్ $122 billion. దట్ ఇస్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 23,000 కోట్లు వాళ్ళ బడ్జెట్. దాంట్లో 75% లోకల్ ట్యాక్సెస్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అక్కడ అది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఎక్కడ కలెక్ట్ చేసుకుంటే అక్కడే ఖర్చు పెట్టుకోవచ్చు అదే స్టేట్లో. సో ఆ ఒక్క ఆప్షను వాళ్ళు సర్వైవల్కి, అంటే ఆ సిటీ సర్వైవల్కి ఉపయోగపడుతుంది. కానీ 25% ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంది, ట్రంప్ దగ్గర నుంచి. రిలీజ్ అండి ట్రంప్ ఇవాళ అదే డైలాగ్ కొట్టాడు. ఏం చెప్పారు? నాతో మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటాను, నువ్వు ఎక్కువ నా దగ్గర గేమ్ ఆడావంటే నేను చూసుకుంటాను, నేను స్క్వీజ్ చేసేస్తా అన్నాడు. అంటే అంత సూపర్ పవర్ ఉంటుంది ఆ ప్రెసిడెంట్కి అని? ప్రెసిడెంట్కి ఉంటుందండి, ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటుంది. ప్రెసిడెంట్ పవర్స్ అని లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు డెమోక్రాట్స్లో కూడా ఒక ఛాలెంజ్ వచ్చేస్తుంది వాసుదేవన్ గారు. సో యూ మే నాట్ గెట్ మ్యాచింగ్ గ్రాంట్ ఫ్రమ్ ఫెడరల్ గవర్నమెంట్. మ్యాచింగ్ కాదు ఇది, ఇట్ ఈస్ 25% ఓన్లీ. ఇట్స్ నాట్ మ్యాచింగ్. సో మ్యాచింగ్ ఇట్స్ డిఫరెంట్ గేమ్. మ్యాండేటరీ ప్రెసిడెంట్ అనుకుంటే మ్యాండేటరీ, కాకపోతే ప్రెసిడెంట్ మ్యాండేటరీ అని కూడా కాదు. ప్రెసిడెంట్ కావాలంటే ఆపొచ్చు, డిఫరెంట్ రీజన్స్. ఓకే. సో ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ సఫర్ అవుతుంది కదండి న్యూయార్క్. మిలియనర్స్ సపరేట్, బిలియనర్స్ సపరేట్. నేను చెప్పిన దాన్ని ఐ వాంట్ టు మేక్ ఎ కరెక్షన్. మిలియనర్స్ ఆర్ దేర్, 123 బిలియనర్స్ ఆర్ దేర్. అప్పుడు ఆలోచించండి, దట్ టోటల్ నెట్వర్త్ వాళ్ళది ఈజ్ $759 billion. సిటీ బడ్జెట్ ఎంత? 122 బిలియన్. ఈ 123 బిలియనర్స్ ఆర్ కంట్రోలింగ్ 759 బిలియన్. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. న్యూయార్క్ లాంటి ఇంత రిచ్ ప్లేస్లో మీరు ఇట్లాంటి కమ్యూనిస్ట్ ఫిలాసఫీ తీసుకొస్తే ఏం జరగబోతుంది? బూమరాంగ్ అవుతుందంటారా? ఎస్. ఎందుకంటే మిలియనర్స్ మీరు చూస్తున్నారు, 3,50,000 నుంచి 4 లక్షల మంది మిలియనర్స్ ఉన్నారు. 123 బిలియనర్స్ ఉన్నారు నేను చెప్పిన దాని ప్రకారం. సో ఆలోచించండి, ఇంత పెద్ద ఫైనాన్షియలీ రిచ్ ప్లేస్లో మీరు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ తీసుకొస్తే ఎక్కడికి పోతుంది? రెంట్ ఫ్రీజ్ చేస్తా అంటారు. ఇప్పుడు ఒక ఆల్ ఉమెన్ ట్రాన్సిషన్ టీమ్ని పెట్టారు. అంటే వాళ్ళ ఇప్పుడున్న మేయర్ నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకోవడానికి. అమెరికాలో ఒక ప్రొసీజర్ అది, ట్రాన్సిషన్ టీమ్. ప్రెసిడెంట్ కూడా, కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ట్రాన్సిషన్ టీమ్ ఉంటుంది ఒకటి. వాళ్ళు 5-6 నెలలు తీసుకుంటారు కొత్త ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ చేయడం. నడిమిట్లో ఏం మీటింగ్లు, ఎక్కడ ఏంటి, ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేయడం అన్నీ ఉంటుంది వాళ్ళకి. కొంత డెమోక్రటిక్గానే ఉంటుంది అది, చాలా డెమోక్రటిక్. సో ఇక్కడ ఇప్పుడు జరగబోయే ప్రాబ్లం ఏంటంటే, డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు లెఫ్ట్ వింగ్కి వెళ్ళిపోయింది. ముందు కూడా వాళ్ళు LGBT రైట్స్ కానివ్వండి, ప్రశ్న, సారీ ఫర్ ఇంటరప్షన్, ఇప్పుడు ఈ 9/11 మర్చిపోలేదా న్యూయార్క్? గుడ్ క్వశ్చన్. మమతాజ్ దగ్గర అడిగారు ఈ ప్రశ్న, ఎవరో అడిగారు, హ్యావ్ యూ ఫర్గాటన్ 9/11 అంటే ఆయన ఇగ్నోర్ చేశారు ఆ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫాదర్ మహమ్మద్ మమతాని ఒక స్టోరీ కూడా రాశారు, ఒక రిపోర్ట్. ఐ డోంట్ రిమెంబర్ విచ్ పబ్లికేషన్. దాంట్లో గుడ్ ముస్లిం, బ్యాడ్ ముస్లిం అని చెప్పి ఒక పుస్తకం రాశారు ఆయన. హూ ఇస్ అ గుడ్ ముస్లిం, హూ ఇస్ అ బ్యాడ్ ముస్లిం. ఇది న్యూయార్క్ యాజ్ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్. ఓకే, వాళ్ళ స్టేట్, బ్లూ స్టేట్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ అక్కడ మీరు ఉన్న ఎగ్జిస్టింగ్ మేయర్ని ఓడించడం అనేది పెద్ద ఛాలెంజ్. యు ఆర్ డిఫీటింగ్ అగైన్ అ డెమోక్రటిక్ గవర్నర్. అండ్ ఈ గవర్నర్కి ట్రంప్కి అసలు పడదు. కుమోకి ట్రంప్కి అసలు పడకుంటే ట్రంప్ లాస్ట్ మినిట్లో సపోర్ట్ కూడా చేశారు. ఇటువైపు రిపబ్లికన్ మేయర్ ఉంటే కూడా కాదు, నేను కుమోని సపోర్ట్ చేస్తాను, ఈయన ఓడించాలని చెప్పేసి. కానీ గెలిచాడు. నేను చెప్పాను దాని కారణాలు మీకు చెప్పాను. వన్ ఈజ్ యంగ్స్టర్స్, యంగ్ ఓటింగ్ పాపులేషన్, వాళ్ళకి రెంట్ తక్కువ కావాలి. అక్కడ అఫోర్డబిలిటీ, ఇట్స్ జస్ట్ నాట్ అఫోర్డబుల్. అక్కడ కొన్ని ఏరియాస్లో అఫోర్డబుల్ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో అఫోర్డబుల్ ఉండదు. మ్యాన్హాటన్ లాంటి ప్లేస్లో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్, రెంట్స్ చాలా ఎక్కువ. సెకండ్, ఈయన పెడుతున్న దాని ప్రకారం నేను ఫ్రీజ్ చేసేస్తాను రెంట్. దెన్ నెక్స్ట్ ఐ విల్ రన్ గ్రాసరీ షాప్స్ రన్ బై ద స్టేట్. ఇదంతా క్యూబా మోడల్ వచ్చేస్తుంది. క్యూబా ముందున్న సోవియట్ యూనియన్ టైప్ మోడల్ వస్తుంది. అది కాకుండా నేను ఇల్లు కడతాను, కొత్త ఇల్లు కట్టి, మన దగ్గర 2 bedroom హౌస్లు అంటారు చూడండి, కట్టి పేదోళ్ళకి ఇచ్చేస్తాను. పేదోళ్ళని కాదు, వన్స్ హూ కెనాట్ అఫోర్డ్ ఎనీథింగ్, ఇండివిజువల్ హౌసెస్ ఐ కెనాట్ అఫోర్డ్. యూ కెనాట్ అఫోర్డ్ ఇన్ న్యూయార్క్, నార్మల్ పర్సన్. నేను ఇల్లు కట్టి ఇచ్చేస్తాను. కానీ ఎక్కడ డబ్బులు దానికి, ఎక్కడ స్థలం ఎక్కడుంది దానికి, అన్నీ ఉండాలి కదా.
మీరు యాజ్ ఎ ఫిలాసఫీ కెన్ స్పీక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే డెమోక్రాట్స్ కూడా మీకు ఎవరు స్టేజ్ మీద ఆ రోజు కనిపించలేదు, మీరు చూసుంటారు. కమలా హ్యారిస్ లేరు, ఎవరు జో బైడెన్ లేరు, ఎవరు కనిపించలేదు ఆ రోజు యాక్సెప్టెన్స్ స్పీచ్ టైంలో. ఎందుకంటే వీళ్ళందరూ పక్కన జరిగిపోయారు. వీళ్ళకి భయం ఏంటంటే న్యూయార్క్ ఇస్ ఓకే, కానీ ఓవరాల్ యూఎస్ మీరు ఎలక్షన్ గెలవాలంటే లెఫ్టిస్ట్కి వెళ్ళిపోతే మీరు ఎలక్షన్ గెలవలేరు. 52 స్టేట్స్ కదా సార్. వాళ్ళు దే ఆర్ మోర్ రైటిస్ట్ దాన్ లెఫ్టిస్ట్. సో మీరు ఈ పొజిషన్కి మీకు గెలవాలంటే యూ షుడ్ బీ వన్, అమెరికాలో యూ షుడ్ బి ఎ క్రిస్టియన్. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. అండ్ దట్ టు క్యాథలిక్. మన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చెప్పారు చూడండి, వాళ్ళ వైఫ్ హిందూ అంటే ఐ హోప్ షీ విల్ గెట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని. ద ఐడియా ఇస్ దట్ బికాస్ అక్కడ యూఎస్లో ఇఫ్ యూ టు విన్, లైక్ ఇట్స్ లైక్ యూకేలో వెళ్ళి మీరు రేపు నేను పిఎం అయిపోతానని హిందూ వాళ్ళు చెప్పలేరు, అది ఇట్ కెనాట్ బి దేర్. సో దాట్ పొజిషన్ కోసం మీరు ఏం చేయాలంటే యూ షుడ్ టేక్ అ పొజిషన్ ఆఫ్ సేయింగ్ దట్ ఐ విల్ బీ ఎ క్రిస్టియన్ క్యాథలిక్ అండ్ దట్ ఈస్ హౌ ఐ విల్ కాంటెస్ట్ ఎలక్షన్. అది ఇంకా మ్యాండేటరీగా మనం రాయాల్సిందే అక్కడ. ఒకవేళ సి బేసిక్లీ మీరు చూస్తే ఇప్పుడు యూఎస్లో మీరు 52 అని చెప్పి, యాక్చువల్లీ 50, అది 50 స్టేట్లోనే అక్కడ. కానీ కొంతమంది నాకు ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ కూడా 50 స్టేట్స్ గెలవాలంటే ఇప్పుడు ట్రంప్ ఈసారి గెలిచినట్టు ల్యాండ్ స్లైడ్ రావాల్సి వస్తుంది మీకు ఒక సైడ్ నుంచి. అక్కడ యాంటీ అబార్షన్ క్యాంపెయిన్స్ చాలా ఉన్నాయి అక్కడ. అంటే లోకల్ పాలిటిక్స్ మన దగ్గర ఎట్లా ఉంటుంది, క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది. అక్కడ యూఆర్ యాంటీ అబార్షన్, ప్రో అబార్షన్, ఎల్జీబీటీ, లాటినో పాలిటిక్స్, ఫ్లోరిడా లాంటి ప్లేస్లో చాలా మటుకు అక్కడ లోకల్ ఇష్యూస్ చాలా ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్కి అన్నిటికీ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అది ఒకటే ఓడిపోలేదు, అని ఇంకా 3 మేయర్స్ పొజిషన్ కూడా ఓడిపోయారు. కాకుండా చాలా మటుకు లోకల్ పోల్స్ ఓడిపోయారు. ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే ఆయన టారిఫ్లు పెట్టిన తర్వాత, విచ్ అగైన్ ఈజ్ లైక్లీ టు బి ఓవర్టర్న్. సుప్రీంకోర్టు వాళ్ళ కేసు నడుస్తుంది, బహుశా ఇవాళ రేపట్లో ఒక ఇనిషియల్ ఆర్డర్ రావచ్చు. ట్రంప్ లిజన్ టు సుప్రీంకోర్టు అండి. హీ హాస్ నో చాయిస్. ఆ యూఎస్లో ఇది డిక్టేటర్షిప్ కాదు కదా. లిసనింగ్ అంటే ఏంటి? ఈవెన్ దో యూఎస్లో ద జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ పొలిటికలీ, బట్ ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం కదా. ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం, దట్స్ ఫైన్. బట్ ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం ఇన్ హిజ్ ఓన్ రైట్. మీరు కోర్టుని ఓవర్ రూల్ చేయలేరు. సో ఆల్ ద 50 యూఎస్ స్టేట్స్ మీరు చెప్పిన దాని ప్రకారం హ్యావ్ టు హ్యావ్ దర్ ఓన్ లాస్. వాళ్ళకి సపరేట్ లాస్ వాళ్ళకు ఉంది. మీరు చెప్పినట్టు ట్యాక్సేషన్ పాలసీస్ వాళ్ళకు ఉంది. కానీ ఓవరాల్ యూఎస్ సుప్రీంకోర్టు బి ద ఫైనల్ ఆర్బిటర్. సో ఈ కేసులో ఇప్పుడు ఏం జరుగుతుంది మనకు చూడాల్సింది. అదే ఎనీవే వీల్ లీవ్ ఇట్ అట్ దాట్. కానీ మెయిన్ ఛాలెంజ్ ఇప్పుడు ఏమొస్తుందంటే ప్రెసిడెంట్ ట్రంప్కి మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. ఇన్ అనదర్ 6 to 8 months మిడ్ టర్మ్ పోల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ మిడ్ టర్మ్ పోల్స్లో ట్రంప్ ఓడిపోతే, అంటే ట్రంప్ వాళ్ళ పార్టీ రిపబ్లికన్స్ ఓడిపోతే, ఇట్ బి అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్. ఎందుకంటే అమెరికాలో ఒక ప్రెసిడెంట్, విన్నింగ్ ప్రెసిడెంట్ కెన్ కాంటెస్ట్ ఓన్లీ 2 times. ట్రంప్ ది సెకండ్ టర్మ్ ఇది. కానీ నెక్స్ట్ టైం హీ కెనాట్ కాంటెస్ట్. యూ ఆల్రెడీ ఆ ప్రెసిడెంట్ ఫర్ 2 terms అయిపోయింది. జేడీ వాన్స్ కానివ్వండి, ఎవరైనా నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి అ బిగ్ ప్రాబ్లం వాళ్ళకి. ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని తీసుకొచ్చిన క్యాంపెయిన్ని పక్కన పెట్టారు. ఓకే, ఏమైంది? మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిందా? రాలేదు. ఈ 50 యూఎస్ స్టేట్స్ ఒకటే టైప్లో ఓట్ చేయాలని లేదు కదా. అండ్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇదంతా చేసిన తర్వాత కూడా మీరు అమెరికాలో టారిఫ్ పెట్టిన తర్వాత ఎవరు ఎఫెక్ట్ అయ్యారు? కామన్ సిటిజన్ ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు కొంటున్న ఒక ప్రోడక్ట్ మీద టారిఫ్ వేసి వాళ్ళకే అమ్మారు మన వాళ్ళు వెళ్ళి. ఎవరు పే చేశారంటే అమెరికన్ కన్జ్యూమర్ ఇస్ పేయింగ్ లాస్ట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ తిరిగి రాదు. మీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యూఎస్ అగైన్ బికాస్ కాస్ట్ ఈస్ వెరీ హై. నిన్న కూడా మన వివేక్ రామస్వామి ఒక స్పీచ్ ఇచ్చారు ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత. అండ్ హీ మేడ్ వెరీ పర్టినెంట్ పాయింట్. ఆయన ఏం చెప్పారంటే వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. ఓకే, చాలా క్లియర్ పాయింట్ ఆయన. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్. అండ్ వన్ ఆఫ్ ద మిస్టేక్ ఈ సేస్ అఫోర్డబిలిటీ ఈజ్ అ కీ. అమెరికాలో బతకాలంటే మీకు ఒక మీన్ ఇన్కమ్ ఇంత ఉండాలని వచ్చేస్తుంది, ఆ పరిస్థితికి వచ్చేస్తుంది ఇప్పుడు. మనం మెడికేర్ వీ షుడ్ బ్రింగ్ అట్. ఎందుకంటే వెరీ కాస్ట్లీ హెల్త్ కేర్ యూఎస్లో. మీకు ఇన్సూరెన్స్ లేకపోతే అంతే సంగతి మీద. దెన్ దే హ్యావ్ మెడికేర్ అండ్ మెడికేడ్, మన దగ్గర ఆరోగ్యశ్రీ లాగా. సో అది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ట్రంప్ షుడ్ యాక్చువల్లీ పుట్ ఇన్ మోర్ మనీ. కానీ ఆయన తగ్గిస్తున్నాడు డబ్బులు దాంట్లో హెల్త్ కేర్లో. అక్కడ అది మేజర్ ఇష్యూ. హెల్త్ కేర్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఎలక్షన్ ఇష్యూస్ ఎప్పుడైనా. అది కాకుండా అఫోర్డబిలిటీ ఇన్ హౌసింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, దాన్ని తీసుకురాని చెప్పి వివేక్ రామస్వామి మేడ్ ఎ పిచ్ విచ్ సౌండెడ్ వెరీ సెన్సిబుల్. అదే పాయింట్ మీదే జోరాన్ మమ్దాని హెస్ వన్ ద ఎలక్షన్. ఇన్ఫ్యాక్ట్ జోరాన్ అనే వర్డ్ మన దాంట్లో ప్రకాశం, లైట్, వీనస్. ఇట్స్ ఆల్సో వీనస్ అండ్ ఇట్స్ అన్ అరబిక్ వర్డ్ ఫర్ దిస్.
తో మమ్దాని యాక్సెషన్ మనం ఇప్పుడు చూస్తే న్యూయార్క్లో కొన్ని రోజుల తర్వాత ఆయన తగ్గిపోతుంది ఇంపాక్ట్ అంతా. ఇప్పుడంటే ఇనీషియల్ యుఫోరియా, ఓకే ఇండియన్ వాళ్ళ ఇండియన్ బాండ్ టు ఇండియన్ పేరెంట్స్, ఇండియన్ ముస్లిం ఇదంతా చెప్పుకుంటూ పోతున్నారు. అంటే ఓనింగ్ అనమాట అది. కానీ నిజమైన పొజిషన్ ఎప్పుడు తెలిసిపోతుందంటే ఆయన ఆ చైర్లో కూర్చొని డిసిషన్ తీసుకున్నప్పుడు తెలిసిపోతుంది. రెంట్ ఫ్రీజ్ చేయడం కానీ, ట్యాక్సులు ఇంక్రీజ్ చేయడం కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూ కెన్ స్టిల్ మేనేజ్. మిగతా చాలా ఆయన చెప్పిన అన్ని తీసుకురావాలంటే, ఒక కమ్యూనిస్ట్ ఫిలాసఫీ తీసుకురావాలంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అమెరికా క్యాపిటలిజం ఏం చెప్తారు, వాళ్ళ బ్లడ్లో ఉంది అది క్యాపిటలిజం అనేది. మీరు అక్కడ వెళ్ళి కమ్యూనిస్ట్ ఫిలాసఫీ పెడితే బహుశా యంగ్స్టర్స్ అట్రాక్ట్ అవుతారు. దానికోసం మీరు చూస్తుంటారు కొలంబియా కానీ ఏల్లో కానీ ప్రొటెస్ట్ అంతా జరిగినప్పుడు, ఇంతిఫాదా ప్రొటెస్ట్ జరిగినప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు దాంట్లో. ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ లేదు కదా, ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ చేసి పడేసిండు, దుకాణం అంతా బంద్ అయింది. కాలేజ్ కూడా వార్నింగ్ ఇచ్చేశారు, మీరు ఏమైనా చేస్తే నేను చూసుకుంటా అని చెప్పేసి. సో ఈ క్లాష్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్టెడ్. ట్రంప్ అయితే క్లియర్గా చెప్పేశాడు, డబ్బులు కావాలో నాతో మంచిగా బిహేవ్ కావు, లేకుంటే నేను చూసుకుంటాను. సో ఈవెన్ స్టేజ్లో కూడా స్పీచ్ ఇచ్చేటప్పుడు, ఆ రోజు యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇచ్చేటప్పుడు లాస్ట్ స్టేజ్ దిగుతున్నప్పుడు హిందీ పాట పెట్టారు, మీరు వినుంటారు, ధూమ్ మచాదే పాట. సో ఈజ్ ట్రైంగ్ టు బి మోర్ ఇండియన్ అండ్ అపీలింగ్ టు అవర్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ యూఎస్లో. ఎందుకంటే యూకేలకు కాదు, యూకేలో యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫిలాసఫీ ఆల్ టుగెదర్. అక్కడ చాలామంది ఆల్రెడీ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని చెప్పొచ్చు. మన పంజాబీస్ కానివ్వండి, గుజరాతీస్ కానీ వీళ్ళందరూ ఉంటారు. ఇది యూఎస్లో అది కాదు. యూఎస్లో ద ప్రాబ్లమ్ ఇస్ అక్కడ ఇమిగ్రేషన్ ఆపడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఫ్రీగా యూకే లాగా బోట్స్లో వచ్చి దిగడం కాదు అక్కడ. ట్రంప్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీకు తెలుసు వాల్ మొత్తం మళ్ళీ స్ట్రెంగ్తన్ చేశాడు. మెక్సికో నుంచి ఎవరు రానియట్లేదు, అటువైపు కెనడా నుంచి కూడా ఆపేశారు మొత్తం. హీఈస్ ట్రైంగ్ టు డూ హిస్ బెస్ట్ టు రెడ్యూస్ ఇమిగ్రేషన్ అనమాట. కానీ మమ్దాని తీసుకొచ్చిన మార్పులు అది ఇట్ ఇస్ స్పెసిఫిక్లీ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎలక్షన్స్. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో కూడా ఇదే ఫిలాసఫీ డెమోక్రటిక్ పార్టీ యూస్ చేస్తారా అనేది ప్రశ్న ఒకటి. వాసుదేవన్ గారు, మనం ఒకవేళ అదే కనుక జరిగితే రిపబ్లికన్స్కి ఏ మేరకు థ్రెట్ ఉండే అవకాశం ఉంది? మిడ్ టర్మ్ పోసి అమెరికాలో ఏంటంటే అందరు ఈ ఫిలాసఫీ పట్టించుకోరు. అక్కడ ఇట్ ఈస్ అ కంట్రీ ఆఫ్ మిలియనర్స్ అని చెప్పాను, కానీ ఇట్స్ అ కంట్రీ ఆఫ్ సెల్ఫ్ మేడ్ ఇండివిజువల్స్. అక్కడ చాలా మటుకు క్యాపిటలిజం దానికి అక్కడే. ఇప్పుడు చైనా కూడా క్యాపిటలిజం చెప్పొచ్చు మీరు, కానీ అక్కడ ఇండివిజువల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలీబాబా ఫౌండర్ ఎక్కడ ఉన్నారంటే ఎవరికి తెలియదు ఇప్పుడు ఇవాళ. ఓకే, ఆయన గాయబ్ చేసేసారు ఎక్కడ వాళ్ళు. అట్లా కాదు యూఎస్ ఇస్ మేడ్ బై ఎంటర్‌ప్రెన్యూర్స్. దానికోసం ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి దే హ్యావ్ గాన్ టు హయ్యర్ పొజిషన్స్ ఇన్ లైఫ్. అది మీకు ఎక్కడ ఆ పొజిషన్ మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కువ దొరకదు బయట. సో సత్యనారాయణ కానీ, సుందర్ పిచాయ్ కానీ ఇట్లాంటి చాలామంది ఉన్నారు. ఇందిరా నూయి వాజ్ అ పెప్సీ, దట్ టైమ్ హెడ్ ఆఫ్ పెప్సీ. అట్లాంటి చాలా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఒక్కొక్క కంట్రీ నుంచి. దారా కోషి హూజ్ ద హెడ్ ఆఫ్ ఊబర్, ఆయన ఈజ్ ఇరానియన్ ఒరిజినల్లీ. సో అట్లాంటి ఇట్స్ ఎ కంట్రీ విచ్ ఇట్స్ ఇమిగ్రెంట్ బిల్డ్ కల్చర్ అనమాట. ఎందుకంటే ఒరిజినల్ యూఎస్ అండ్ సిటిజన్స్ అని లేరు కదా, అంతా యూకే నుంచి వచ్చిన పీనల్ కాలనీ ఉండే ఒక టైంలో. కానీ ఇట్లాంటి బయట నుంచి వచ్చిన వాళ్ళు మేయర్ కావడము, దాంతోపాటు అక్కడున్న ఇండియన్ అమెరికన్స్ కానివ్వండి, లాటినోస్ కానివ్వండి, మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ సెటిల్ అయ్యి సిటిజన్స్ అయ్యి అమెరికాస్ ఒక రూపు మారుతుంది అనమాట. ప్యూర్ వైట్ నుంచి ఇట్ ఈస్ బికమింగ్ మోర్ బ్రౌన్. అండ్ దాంతోపాటు పొలిటికల్ ఫిలాసఫీస్ కూడా మారుతుంది ఇప్పుడు. దానికోసం మీరు ఎప్పుడు ఊహించలేరు ఒక లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ మేయర్ న్యూయార్క్ ఉంటుందంటే ఇప్పుడు జరిగింది. సురేష్ గారు, ఇప్పటిదాకా అంటే మనం ఒక పార్శ్వం చూసాం, అంటే ఒక సైడ్ చూసాం, ఇది లెఫ్టిస్ట్ ఫేసు, డెమోక్రట్ ఫేసు. బట్ వేరాజ్ ఒక ఫండమెంటలిస్ట్ ఫేస్ కూడా ఉంది ఈయనకని చెప్పేసి వాళ్ళు ఇజ్రాయెల్ ఆయన మాట్లాడుతున్నారు. నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇతామర్ బెన్-గ్విర్ ఆయన ఓపెన్గా అంటున్నాడు, సపోర్టర్ ఆఫ్ హమాస్, ఏ హేటర్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అన్ అవార్డ్ యాంటీసెమిటిక్ అనే మాట. ఈజ్ యాంటీసెమిటిక్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే దీనికన్నా ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఆయన ఏం చెప్పారంటే, బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ వస్తే నేను అరెస్ట్ చేస్తానని. హీ హాజ్ నో పవర్ లైక్ దట్. ఓకే, అక్కడ న్యూయార్క్ పోలీస్ ఆయన చేతి కింద ఉంటారు, కానీ అరెస్ట్ చేయడం అంతా ఒక డిప్లొమాటిక్ లెవెల్లో ఇట్ కెనాట్ బి డన్. అదొక పాస్చరింగ్ అంటారు ఇంగ్లీష్లో. అది కాకుండా ఆయన ఇంతిఫాదా మూమెంట్ కూడా సపోర్ట్ చేశారు. మన అందరూ తెలిసింది అది హమాస్తో అసోసియేటెడ్ అనేది ఇంతిఫాదా మూమెంట్ని ఇనీషియల్ డేస్లో సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక వారం 10 రోజుల నుంచి ఆ మాట ఆయన దగ్గర నుంచి నేను వినలేదు. ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఇంతిఫాదా నౌ. ఇదే ప్రాబ్లం. ఒకసారి మీరు ఆ కుర్చీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అన్ని మోడరేట్ అయిపోతారు. బట్ అతని ఐడియాలజీ అయితే అదే కదా ఉంటుంది, కానీ అది లోపల మీరు కొన్ని రోజులు లోపల పెట్టుకోవాల్సి వస్తుంది ఐడియాలజీని. బాటిల్ క్యాప్ వేసుకొని పాకెట్ ఇన్ పవర్, he is in power, he cannot do anything because
అక్కడ అమెరికాలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ఇట్ విల్ గెట్ హర్ట్ మోర్ దెన్ అమెరికన్స్. ఎందుకంటే మిగతా వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు దే విల్ గో అగేన్స్ట్ ద డెమోక్రటిక్ పార్టీ. ఈవెన్ డెమోక్రటిక్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అపోజ్ చేస్తారు. ఓకే, జ్యూస్ అనేది దే ఆర్ ఎ వెరీ వెరీ రెసిలియంట్ కమ్యూనిటీ. మనలాగానే ఆంట్రప్రెన్యూర్ నేచర్ అనమాట, మనకన్నా ఆంట్రప్రెన్యూర్ వారు. ఒక టైంలో మనం స్కూల్లో ఉన్నప్పుడంతా షైలాక్ అనే ఒక క్యారెక్టర్ గురించి చదివే ఉంటాం. ఈజ్ అ జూ, మనీ లెండింగ్ బిజినెస్లో ఉన్నారు ఆయన. సో జూ అనగానే ఏమంటారు, అరే వీడు మొత్తం యూ టేక్ ద వరల్డ్స్ మేజర్ బిజినెస్ మెన్, వీళ్ళందరూ జ్యూసే. ఓకే, బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా సర్వైవ్ అవుతారు. అమెరికాలో మీడియా అండ్ టు లార్జ్ ఎక్స్టెంట్ బిజినెస్ కంట్రోల్ చేసేది వీళ్ళే, జ్యూస్. సో వాళ్ళ మీద ఎప్పటి నుంచో వీళ్ళకి కోపం ఉంది ఇస్లామిస్ట్కి. దట్ న్యూయార్క్లో ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు దట్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, అమెరికా అంతా సపోర్ట్ చేసిన ఇజ్రాయెల్ మన అందరికి తెలిసిందే. ఏం కావాలంటే నువ్వు చేసుకుంటాడు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నా కానీ, ఎవ్వరు అపోజ్ చేయరు ఇజ్రాయెల్ని. బయట నుంచి మాట్లాడతారు, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తారు, కానీ విత్ ఇన్ దెమ్సెల్ఫ్ గాజాలో నువ్వు ఏం కావాలంటే చేసుకుంటారు వాళ్ళు. అది మందానికి పడట్లేదు ఆబ్వియస్లీ, బికాస్ హీ రిలైజ్ ఆయన ఫండింగ్ గురించి నిన్న ఒక పెద్ద ప్రశ్న వచ్చింది ఒకటి, దట్ హమాస్ని ఫండ్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఆయన కూడా ఫండ్ చేశారని చెప్పి. అది ఒక ఇష్యూ కాబోతుంది అప్పుడు. ఇట్స్ నాట్ దట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఆయన ఎలక్షన్, కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఓవరాల్ ఇమేజ్. హమాస్ దగ్గర నుంచి కూడా, హమాస్ ఆర్గనైజేషన్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి. సో ఒక అమెరికన్ సిటిజన్గా ఉన్నప్పుడు అమెరికాలో ఎలక్షన్ ఫండింగ్ అనేది చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది. యూజువలీ బిజినెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బిలియనర్ సపోర్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ కేసులో కూడా మమ్దాని ఒపోనెంట్ ఉన్న కూమోని చాలామంది అక్కడ ఉన్న మిలియనర్స్, నేను చెప్పాను 3,50,000 నుంచి 4,50,000 మిలియనర్స్ ఉంటున్నారు న్యూయార్క్. వాళ్ళు సపోర్ట్ చేసి అంటారు. 123 బిలియనర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు సపోర్ట్ చేసి అంటున్నారు. ఫండింగ్ చాలా వచ్చినాయి వాళ్ళ ఒపోనెంట్స్కి. ఇంకా వీళ్ళందరికీ ఆయన గెలవకూడదని చెప్పి ఒక ఏం చెప్తారు, ఒక ఏం ఉండే, కానీ జరగలేదు, గెలిచారు. ఎట్లా నౌ దే టు లివ్ విత్ ఇట్ ఆర్ దే టు లివ్ న్యూయార్క్, అదొకటి అనమాట. సో ఫండింగ్ వైజ్ మమ్దానిది షేడీ ఫండింగ్ గురించి ఎంక్వైరీ ఉంటుందో లేదో మనం చూడాల్సింది. ట్రంప్ ఏమైనా ఆర్డర్ చేస్తారో లేకుంటే జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి ఏమైనా వస్తుందా. కానీ ఓవరాల్ పిక్చర్ మీరు చూస్తే వాసుదేవన్ గారు, మమ్దాని రావడం ఒక ట్రంప్కి థ్రెట్ అని చెప్పలేము, కానీ డెమోక్రటిక్ పార్టీ వైపు నుంచి ఒక న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ వచ్చినట్టుంది వాళ్ళకి, కొత్త లీజ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు దాకా వాళ్ళు లీడర్ లేరు, ఎవరు లేరు, ఎలక్షన్ ఓడిపోయిన ట్రంప్ మొత్తం ఒక రోడ్ రోలర్ నడిపించుకుంటూ పోతున్నాడు కంప్లీట్గా. దాన్ని ఆపడానికి ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టారు వీళ్ళు. ఇక్కడి నుంచి ముందుకు ఎట్లా వెళ్తారని చూడాల్సింది. అది నాకైతే డౌట్ఫుల్ ఉంది, ఎందుకంటే ట్రంప్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమెరికాలో క్యాపిటలిజం విల్ సర్వైవ్, అది దాంట్లో డౌట్ లేదు. కమ్యూనిజం అసలు నడవదు. కానీ ఇంకొక న్యూయార్క్ తయారవుతుందా వాషింగ్టన్, ఇంకొక న్యూయార్క్ తయారవుతుందా లాస్ ఏంజలీస్, ఇట్లాంటి చూడాల్సి వస్తుంది. లేకుంటే వీళ్ళందరూ పారిపోయి ఏదో లూయిజియానాకో టెక్సాస్కో లేకుంటే ఫ్లారిడాకి వెళ్ళిపోతారు ఈ బిలియనర్స్ మిలియనర్స్ అందరూ. అది జరుగుతుందా లేదా అని మనం చూడాల్సింది. వీ కెన్ పాసిబ్లీ నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది ట్రాన్సిషన్ టీం దగ్గర నుంచి. ఈయన ఏం చేయబోతున్నాడు, ఈయన చెప్పిన పాలసీస్ అంతా ఇంప్లిమెంట్ చేస్తారా, రెంట్ ఫ్రీజ్ చేస్తారా, ఫ్రీ బస్ అదే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ, అది పెద్ద పనేం కాదు. అది మన దగ్గర కూడా చూడండి, వాళ్ళు దే విల్ గో బ్యాంక్రప్ట్. టీఎస్ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు, కానీ గవర్నమెంట్ అయితే నడిపించుకుంటున్నారు అంతే. అది అక్కడ కూడా చేయొచ్చు. సో ఒక ఫిలాసఫీ ఏంటంటే పెద్ద కార్లు ఇదంతా అక్కర్లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయాలి అందరూ. ఇట్స్ గుడ్ కాన్సెప్ట్ ఆన్ పేపర్, థియరీలో చాలా బాగుంటుంది, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అలాగే ఉంటుంది. రెంట్ ఫ్రీజ్ ఇస్ అ బిగ్ ఇష్యూ. కానీ అక్కడున్న యంగ్స్టర్స్ స్పెషల్లీ అక్కడ చదువుకుంటున్న వాళ్ళు, ఇంకా ఫస్ట్ జాబ్లో ఉన్న వాళ్ళకి రెంట్ ఇస్ అ మేజర్ ఇష్యూ. ఈయన ఏం చేయబోతున్నాడో రెంట్ ఫ్రీజ్ చేసి దాని మీద ఒక లా తీసుకొస్తే దాన్ని సుప్రీంకోర్టులోనో లేకపోతే అక్కడున్న లోకల్ కోర్ట్స్లో ఫెడరల్ కోర్ట్స్లో ఛాలెంజ్ చేస్తారు ఎవరైనా చూడాల్సింది. మేయర్ పవర్లో ఉంది అదంతా, కానీ ఆ పవర్ని కూడా డిఫైన్ చేయాల్సి కోర్ట్స్కి ఉంటుంది. సో ఫైనలీ మేబీ ఒక 1 month 2 months ఇప్పటి నుంచి చూస్తే డెఫినెట్గా అమెరికన్ పాలిటిక్స్లో ఒక మలుపు తిరుగుతుందని, ఒక జోరాన్ మమ్దాని ఎలక్షన్ ఈజ్ ఇట్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెంట్ అని మనం చూడాల్సింది. ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు మిగిలిన 2 స్టేట్స్లో కూడా డెమోక్రాట్స్ వచ్చాయి, అది వాళ్ళ ఒరిజినల్ స్టేట్స్ ఉండే, దట్ వాజ్ నథింగ్ డిస్ప్యూటెడ్, ఎందుకంటే అది దట్ వాజ్ టోటలీ డెమోక్రటిక్ స్టేట్స్. అక్కడ గెలవడం అంత సర్ప్రైజింగ్ కాదు, కానీ దాని తర్వాత చిన్న ఎలక్షన్లో కూడా గెలిచారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మార్జిన్స్ కూడా చాలా హెవీ ఉన్నాయి. దాట్ ఈస్ పాసిబ్లీ యాంటీ ట్రంప్. ట్రంప్ కూడా కొంచెం మెలో డౌన్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు టారిఫ్లు ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టిపడేస్తే ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆయన అక్కడ చేస్తున్న డ్రామాలు కానివ్వండి, చైనాతో ఉన్న దాని కానీ,
భారతదేశంతో చేస్తున్న డ్రామాలు అదంతా ఆపాల్సి వస్తుంది. అది కాకుండా వరల్డ్ వైడ్ నేనే పోలీస్ మ్యాను, నేనే మొత్తం లోకల్ నేనే చూసుకుంటాను, ప్రపంచ పోలీస్, నేను ఎక్కడ యుద్ధం ఉంటే నేనే వెళ్ళి ఆపుతాను, అదంతా ప్లేన్ డ్రామా. ఆయన దేశం చూసుకోవాలి ఫస్ట్. అండ్ అదే అంటే ఫస్ట్ అమెరికాలో ఎప్పుడైనా అఫోర్డబిలిటీ, వివేక్ రామస్వామి చెప్పినట్లు అఫోర్డబిలిటీ ఈజ్ ద మెయిన్ క్వశ్చన్. మీరు ఇంత హై శాలరీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత హై ఉంది. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించారనుకోండి. దీంతో పాటు సార్ మీరు చెప్పిన ఫిజికల్ స్ట్రక్చర్తో పాటు జ్యూస్కి ఒక అనుమానం, అపోహ ఉంది. హౌ సేఫ్ దే ఆర్ నౌ ఇన్ ద డేస్ టు కమ్? అమెరికాలో మీరు అంతా ఏం చేయలేరు. దిస్ ఇస్ నాట్ అ మిడిల్ ఈస్ట్ ఆర్ అన్ ఆఫ్రికన్ కంట్రీ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మీరు యూకే కూడా చెప్పొచ్చు కావాలండి. అమెరికా ఆ టైంలో లా అబైడింగ్గా ఉంటారు. కోర్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, పోలీసింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఇదంతా అక్కడ అలౌ చేయరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాషింగ్టన్ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. జ్యూస్ విల్ బీ సేఫ్. జ్యూస్కి ఎక్కడ వెళ్ళరు. ఎందుకంటే ఇవాళ పొద్దున్న జరిగిన ఇన్సిడెంటే మీకు చెప్పాను చూడండి. ఆ స్వాస్తిక కొట్టంగానే ఆయన మూడంతా మారిపోయింది. ఐ విల్ నాట్ అలౌ సచ్ నాన్ సెన్స్. ఏది 2 వారాల ముందు ఇంతిఫాదాని సపోర్ట్ చేసిన మనిషి ఈయన. ఐ విల్ ఆస్క్ ద పోలీస్ టు కమ్ డౌన్ హార్డ్ ఆన్ దిస్ పీపుల్. ది జ్యూస్ షుడ్ బి వెరీ సేఫ్ ఇన్ మై సిటీ. అరే మొన్నదాకా మీరు ఇంకేదో చెప్పారు. సో డెఫినెట్లీ ఐ థింక్ ద సిటిజన్స్ ఆఫ్ 50 US స్టేట్స్లో ఉన్న సిటిజన్స్ ఇదే చూస్తున్నారు. ఏం జరగబోతుంది మైనస్ న్యూయార్క్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద రిమైనింగ్ 49, వీ హ్యావ్ టు సీ దట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో చూసాం కదా, అంటే మందాని, జోహ్రాన్ మందాని ఎన్నిక తర్వాత, మేయర్గా ఎన్నికైన తర్వాత న్యూయార్క్ సిటీ, మిగిలిన 49 రాష్ట్రాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లో ఇదొక న్యూయార్క్లో వైపు చూస్తున్నాయి. ఎందుకు, ఎలాంటి డెవలప్మెంట్స్ అక్కడ చోటు చేసుకున్నాయి, అతను ఇచ్చిన స్టేట్మెంట్స్, ఎలక్షన్కి ముందర, ఎలక్షన్ అయిన తర్వాత ఆయనలో వచ్చిన వైఖరిలో మార్పు, మరోపక్క ఇజ్రాయెల్ నేరుగా దాడికి దిగింది. ఇతను యాంటీసెమిటిక్ అండ్ యాజ్ వెల్ హమాస్ సపోర్టర్ అనే మాట, ఫండింగ్ కూడా అక్కడి నుంచి వచ్చింది. సో ఇవన్నీ ఇప్పుడు ఫోర్ ఫ్రంట్ మీదకి వస్తే మరి ఈయన ఏం మాట్లాడతారు, జోహ్రాన్ మందాని ఏం మాట్లాడతారు? అండ్ అట్ ద సేమ్ టైం జస్ట్ ఇక్కడ ఇతను గెలిచాడు కాబట్టి అదేదో ట్రంప్కి థ్రెట్ అని అనుకోవడానికి వెళ్ళేది. బట్ వేరాస్ మిగిలిన చోట్ల లోకల్ బాడీస్లో వస్తున్న వ్యతిరేకతను ట్రంప్ గమనంలోకి తీసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ట్రంప్కి డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి. ఎలాగూ మిడ్ టర్మ్ పోల్స్కి సంబంధించిన వ్యవస్థ ఇనిషియేట్ అయితే దాంట్లో కనుక ఏమన్నా తేడాపాడా జరిగితే ట్రంప్ తనని తాను రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని సురేష్ కొచ్చెట్ల అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.